నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. శ్రీమాత్ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిద్ధగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత సదా ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చెప్పుకుంటున్నాం. ఈ మధ్య వీడియోల్లో విజిబుల్ క్వాలిటీ అన్నది నేను పక్కన పెట్టి ఆడియబుల్ క్వాలిటీ అంటే బాగా వినిపించాలి, అందులో చక్కని కంటెంట్ ఉండాలి, అది నలుగురికి అవగాహన కలగాలి అనే దృష్టితోనే కొన్ని వీడియోలు చేస్తున్నాను. విసుగుదల అనేటువంటిది దాని మీద 10 రోజుల క్రితం చేశాను. కానీ ఎందుకు ఆధ్యాత్మిక చింతనకి ప్రజలు దూరం అవుతున్నారు అనడానికి కారణంగా 2-3 వీడియోలు చేయబోతున్నాను. అందులో మొదటిది అంటే దైవానుగుణమైనటువంటి మనిషి యొక్క సహజ నైతిక తత్వంలో ఎందుకు ఆ తేడాలు వస్తున్నాయని. ఇందులో అర్థము పరమార్థము ఉంటుంది. అంటే శ్రీమాత స్వరూపము, శ్రీమాత అంటే లలితా పరమేశ్వరీదేవి. లలితా పరమేశ్వరీదేవి గుడికి కానీ లేకపోతే ఆమె యొక్క విగ్రహాన్ని కానీ నమస్కారం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. లలిత త్రిమూర్త్యాత్మకము అని చెప్తుంటారు. అంటే 3 మూర్తులు, అంటే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి యొక్క అంశము అని. ఆవిడ అంశమా ఈవిడ అంశమా టోటాలిటీ అన్నది ఎవరికి తెలియదు. అందిన వాళ్ళకి అందుతుంది. కొందరు లక్ష్మి అంటారు, కొందరు సరస్వతి అంటారు, కొందరు పార్వతీదేవి అంటారు. మనం దానికి ఏం చెప్పలేం. కాకపోతే మనిషి ప్రపంచంలో నడుస్తున్నది, కానీ ప్రపంచము మొత్తము కూడా నడుస్తుంది కానీ 2 ఒకటి ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి. ఈ 3 లేకపోతే ప్రపంచమే లేదు. అంటే ఇచ్ఛా సంకల్పములు అనేవి 2 ముఖ్యమైన అంశములు ఈ ప్రపంచంలో. ప్రతి వస్తువును అయితే వస్తువులకి సంకల్పం ఉంటుందా అంటే ఉండదు. సంకల్పం దాన్ని ముట్టుకున్న మహానుభావుడు ఎవడైనా, ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ. ఇప్పుడు ఆహార పదార్థాలకి సంకల్పం ఉందా? సంకల్పం ఉండదండి, అందరికీ సమానమే. ఆహార పదార్థాలు తిన్న జీవికి బట్టి ఆహార పదార్థం యొక్క తదుపరి స్వరూపం ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే ఈ శ్లోకంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమే లలితాంబిక. అయితే ఇచ్ఛాశక్తి ఎవరు, జ్ఞానశక్తి ఎవరు, క్రియాశక్తి ఎవరు అన్నది ఎవరు దేనికి ఒకే శక్తికి అతీతంగా పరిమితమై ఉండరండి. ఆ పరిమితం అనేది 3లోనూ ఒక మనిషి ఉన్నాడు, వాడికి ఇచ్చే ఉండదు అంటే కోరిక ఉండదా? సాధారణ జీవిగా ఉండేటప్పుడు ఏదో కోరిక ఉంటుంది కదా. తినాలని కోరుకో, లేకపోతే ఇలా అవ్వాలని కోరుకో, చదువుకోవాలని. చిన్న పుట్టిన పిల్లవాడికి కూడా ఏదో ఉంటుంది. తల్లిని బట్టి సంక్రమించేది ఉంటుంది, తండ్రిని బట్టి వస్తుంది. ఇటువంటి ఇచ్చి ఉండేటప్పుడు సంకల్పం చేసుకునేటువంటి సంకల్ప స్థితి అంతా మన పూజా వ్యవహారాల్లో సనాతన ధర్మంలో ఇచ్చినవన్నీ ఉన్నాయి. అయితే ఇచ్చా సంకల్పం ఉంటే ఇచ్చా సంకల్పములు దేనికండి? ఆ కోరికను తీర్చుకోవడానికి. భగవంతుడు కోరికను తీరుస్తున్నాడంటే నువ్వు తీర్చి సంతృప్తి చెందు. తృప్తి చెందకపోతే ఎందుకు తృప్తి చెందలేదో ఆలోచించు. ఈ ఆలోచన విధానమైన మనిషికి అక్కర్లేదండి. ఇదైపోతే అది అంటే ఎల్కేజీలో ఒక ర్యాంకు, యూకేజీలో ఒక ర్యాంకు, ఇలాగ ప్రైమరీ స్కూల్లో ఒక ర్యాంకు. అంటే అందరికంటే పరిగెట్టి ముందు పారిపోవాలన్నమాట. అంటే ముందు పోదాం అనుకున్నాడు ముందు పోతాడా, వెనక్కున్నవాడు వెనకే ఉండిపోతాడా? ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా? ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ హార్డ్వేర్, లేకపోతే ఫార్మాస్యూటికల్స్ ఆర్ ఐదర్ డాక్టర్స్. ఏమంటే అది వాడి ప్రవృత్తి అండి, అది వివృత్తి అండి. వాట్ ఈస్ ది స్టూపిడ్ ఆన్సర్స్? అంటే ఈ రెండింటి మధ్య ఉన్నది ఒక పని చేశాడండి. ఒక టోపీ తయారు చేశాడు. ఉదాహరణకి టోపీ చేసేవాడికి ఎలా చెయ్యాలి, ఏ రకమైన టోపీలు చేయాలి, జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉంటేది కదా వాడు చేస్తాడనుకుంటాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అంటే వాడు ఇచ్చే టోపీలు తయారు చేయడం, సంకల్పం ఇవి కావాలి, ఇది చెయ్యాలి, ఇది ఉండాలి అనేటువంటి సంకల్పం చేసుకుంటాడు. సైన్స్ ద్వారా చేస్తాడో, లేకపోతే సనాతన ధర్మం ద్వారా చేస్తాడో, ఇంకో దాని ద్వారా చేస్తాడో, వాడి హృదయం ద్వారా చేస్తాడో, వాడి మైండ్ ద్వారా చేస్తాడో, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలు సంబంధం పెట్టి ఉంటాడు. అయితే ఈ సంకల్పం ఇలా చేయాలనుకున్నప్పుడు వాడికి దానికి ఆ జ్ఞానం ఉంటేనే చేస్తాడు. దానికి ఆ మెటీరియల్ తెచ్చుకుంటాడు. ఇలా కుట్టాలి, ఇలా చెయ్యాలి, ఇంత సైజు ఉండాలి, వీడికి ఈ సైజు ఉండాలి, 100 సైజులో, లేకపోతే 20 సైజులో, 30 సైజులో, లేకపోతే 3 సైజులు. ఈ 3 సైజులు చేస్తాడు. అంటే జ్ఞానశక్తి నీవు
సంకల్పించడానికి అనుగుణంగా ఎరిగినటువంటి విషయమే జ్ఞానశక్తి అవుతుంది. అంటే ఇది పరమాత్మ యొక్క సంకల్పము. అంటే ఇది జ్ఞానం అంటే ఎవరు? మనకి చదువు కావాలండి, చదువు ఇచ్చేయాలి. ఆమె ఎలాగానే నమస్కారం పెట్టేస్తే, అమ్మా రేపు వస్తోంది మాఘపంచమి, ఆ మాఘపంచమి నాడు సామూహిక అక్షరాభ్యాసాలు, సామూహిక పూజలు, ఆమె దిగి వచ్చేయాలన్నమాట. అక్కడ ఉండకూడదు, మనం ఎవడ పూజ దగ్గరికి ఆమె వచ్చేయాలి. ఇదే కదా, అంతకన్నా మనం ఏం సంకల్పం చేయలేం కదా. అమ్మా ఏం చేస్తావు, మా బతుకులు ఇలాగైపోయి, మేము అజ్ఞానంతో పుట్టాం, అజ్ఞానాన్ని తొలగించుతావో జ్ఞానాన్ని ఇస్తావో, అక్షర జ్ఞానం ఇవ్వాలి. అక్షరం అంటే ఏంటో అర్థం ఎప్పుడో కూడా అక్కడ అక్షరాభ్యాసాలు అయిపోతుంటాయి. క్షరం అంటే చెప్పరు, క్షరము కానిది అక్షరం అంటే నశించినది. నశించిన అక్షరానికి నువ్వు వెతుక్కోవాలా? నువ్వు పూజ చేస్తే వస్తుందా? వెతుక్కో, ఆ రూపాన్ని వెతుక్కో. అకారం అనగానే ఇలా ఉంటుంది, ఏ అనగానే ఇలా ఉంటుంది. ఇది స్ట్రోక్ మెథడు, ఇది రౌండ్ మెథడు. ఈ రెండు మెథడ్లకి అనుగుణ్యత ఎక్కడైనా ఉందా? లేదా ప్రపంచంలో ఏ దేశంలోనే లేదు. భారతదేశం ఒక్క దేశంలోనే ఉంది. అయితే ఈ మధ్య సంకల్పము జ్ఞానము లక్ష్మీదేవి అవుతుందన్నమాట. జ్ఞానము అప్పుడు లక్ష్మీదేవి అవుతుంది, తర్వాత దానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది పార్వతీదేవి. ఇవి మూడు ఒక రకంగా ఉండవండి, అన్ని విషయాల్లో ఒక మారిపోతుంటాయి. ఒక్కోసారి లక్ష్మీదేవి జ్ఞానం సరస్వతి జ్ఞానం అవుతుంది, తర్వాత సరస్వతి జ్ఞానం విద్యా జ్ఞానము, లక్ష్మీదేవి జ్ఞానం ధన జ్ఞానము, ఇలాగ లెక్క అంటే మాయా జ్ఞానము. మాయ అనేటువంటిది కూడా జ్ఞాన సంపత్తి. ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. అయితే రెండు మధ్య అనుసంధాన ప్రసారమే పార్వతి, అంటే శక్తి మాత. అందుకే శక్తి, ఆ శక్తిపుత్రుడు కుమారస్వామి సేనాపతిని మూలాధార శక్తి అని చెప్పి కిందకు అడుగు నుంచి నువ్వు ప్రారంభంగా అడుగుకు వచ్చి అడుగు నుంచి చూసుకో, కింద నుంచి చూసుకో, భూమి అంటే భూమి మీద నుంచి ప్రయాణించు, భూమికి ఆకాశానికి మధ్యలో ప్రయాణిస్తే నీ వల్ల కాదు, ఆ దేవతాధీనం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనం వినమే. 4 కొబ్బరికాయలు కొట్టాను విఘ్నేశ్వర, అన్నింటికి నువ్వు ఇచ్చి నేను పరీక్షలో రేపు కాపీ కొట్టినా ఎవడు పట్టుకోకూడదు, వాచర్ కూడా. అది ఇప్పుడు ఈనాటి విద్యార్థుల సంకల్పం. మైక్రో జిరాక్సులు, క్రో జిరాక్సులు, లేకపోతే అరుపులు, కేకలు, ఏడుపులు, ఇవేగా పార్వతీదేవి. అయితే సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అనేటువంటి ఒక విషయం ఉందండి. అంటే లలితా పరమేశ్వరి యొక్క శ్లోకంలో 130వ శ్లోకం లలితా సహస్రనామాల్లో. అయితే సర్వాధార, దీనికి అర్థం చెప్పుకోవాలి. సర్వాధార అంటే సర్వానికి ఆధారమైంది. ఆధారం ఎలాగైంది అన్నది పార్వతీదేవి ఏ విధంగా ఆధారమైందో, శక్తి స్వరూపుని కదండి, శక్తి లేనిది ఇది. సర్వాధారము అంటే సర్వాధార మూలాధారము అంటే బేస్, అంటే భూమి నుంచి ఆకారం వరకు వ్యాప్తి చెందిందన్న విషయం తెలుసుకుంటే జ్ఞానము, తెలియకపోతున్నా ఆ తెలియలేదు అనుకుంటే ఏంటి, అక్కడ ఉందా ఇక్కడ ఉందా అంటే అజ్ఞానం. ఇది లక్ష్మిగా ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, ఇక్కడ మనకి అంత వస్తే అంతేనండి. డబ్బు వస్తే డబ్బు, ఇది వస్తే అది సంపాదించుకుంటే చాలు, ప్రపంచాన్ని ఏలేయచ్చు. బిల్ గేట్స్ వెళ్ళాడని అందరూ వెళ్ళగలుగుతున్నారు. ఎంతమంది బిల్ గేట్స్ ఉన్నారండి ఈ ప్రపంచంలో? ఒకడుంటే అయిపోతుందా? కాకపోతే 100 మంది ఉంటే అయిపోతుందా? నీకు 1000 రూపాయలు ఇస్తే నువ్వు సక్రమంగా వినియోగించుకున్న స్తోమత ఉందా? ఇవి రెండూ లేవే. రెండూ లేనప్పుడు ఎందుకు ఏడుపు? 1000ని 2000 చేసుకునేటువంటి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ పద్ధతిని వెళ్ళు. 1000 2000 అవుతుంది, 2000 లక్షలు అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 2 కోట్లు అవుతుంది. వినియోగమే పరమార్థము, ఇది తెలుసుకోండి. వినియోగం లేదే విద్యకైనా వినియోగమే పరమార్థము. అటువంటి తర్వాత సుప్రతిష్ట, సర్వాధారము, అన్నిటికీ ఆధారమై ఉంది. కానీ సుప్రతిష్ట అంటే మంచి ప్రతిష్ట చేయు, చక్కగా నీలో సంకల్పించుకో, చక్కటి కోరికలు పెంచుకో. సుప్రతిష్ట అంటే ప్రతిష్ట అంటే ఏంటి? పరతత్వాన్ని తిష్ట అంటే నీలో ఉండేటట్టుగా చేసుకో. ఆమె పారిపోతాను బాబాయ్, ఈ దగ్గర ఉంటే ఎలాగరా బాబాయ్, పారిపోయేటట్టయితే నీ దగ్గర రావడానికి ఉండాలి. సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, జ్ఞానం కావచ్చు. నీ యొక్క పాత్ర బాగోకుండా మనం పాలు పోసినా విరిగిపోతాయి కదా. ఆవిడ పాల వంటిది. ఆ పరతత్వం అనేది పాల, దాన్ని ప్రతిష్ట తీసుకో. సుప్రతిష్ట తర్వాత సులభ సత్రూపధారిణి, సత్సద్రూపరం, సత్ ప్లస్ సత్ రూపధారిణి. సత్ అనేటువంటి అసత్తుగా ఉండేటువంటి కదలని స్థితిలో ఉండేటువంటి అమ్మవారిని సత్ అని, మొదటి సత్ అంట. రెండో సత్ అంటే కదిలిన దాన్ని, అంటే సత్స్వరూపముగా వస్తున్న రూపాన్ని సద్రూపధారిణి అంటే అటువంటి రూపాన్ని ధారిణి. ఆమె ధరిస్తుందా, మనం ధరిస్తున్నామా?
ఆమె ధరించి వస్తే మనం ధరించగలం. ఆమె అనుకుంటే రాగలదు, కానీ లేకపోతే నువ్వు ద్వారాలు తెచ్చి ఏడ్చే మహాభక్తులు ఎంతమందో ఈ లోకంలో ప్రాణాలను విడిచారు. అమ్మ రామ్మ 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 అని అందరిలోకి వచ్చేసిందా? ఉన్నది ఆవిడ ప్రాణశక్తిగా మాత్రమే ఉంది. నీ ప్రాణానికి ఎంతవరకు నిలబెట్టుకుంటామో అంతవరకు ఉంటుంది అది. అటువంటి సరస్వతీ మాత అవ్వచ్చు, లక్ష్మీమాత అవ్వచ్చు, పార్వతీమాత అవ్వచ్చు, సదసత్రూపధారిణి. మంచి రూపాన్ని ధరించమ్మా, నాలో నిలబడమ్మా, నన్ను నడిపమ్మా. ఆమె నడిపేది ఏంటంటే మనం నడవగలం. 1000 మంది ఓట్లు వేస్తే కౌన్సిలర్, 1000 దాటిపోయింటే కౌన్సిలర్ని అయిపోతాను. నాకేంటి? రేపు పొద్దున మావాడు ఉన్నాడు, మావాడిని మోసం చేస్తాను, ఇంకో ఎత్తు దిగుతాను. ఎత్తు ఎంతమందిని మోసం చేస్తే ఎక్కడ పడిపోతావు? ఇవన్నీ ఎవరికి చెందినవి తెలియనివన్నీ. ఎంతసేపు రాజకీయమేనా? మనలో ఉంది ఒక రాజకీయం. ఆ రాజకీయాన్ని పరిశీలించండి, దానికి అతీతంగా బతకండి. సత్సద్రూపధారిణి అనే విషయాన్ని చెప్పుకున్నాం. అయితే ఆమె లక్ష్మీ సరస్వతి. ఎందుకంటే ఇది రాబోయేటువంటి పంచమీ తత్వం అనేటువంటిది ఉంది. ఇంకో వీడియో చేస్తాను, తప్పకుండా చేస్తాను. పంచమీ తత్వం అంటే ఏమిటో. అయితే 4 ఈ సరస్వతి, లక్ష్మీ, పార్వతి కలిసి 3 అయితే నాదము, శబ్దము, అర్థము, వాక్యము. అంటే నాదము లేదు, అక్షరము లేదు. అక్షరంలోంచి శబ్దం వస్తుంది. శబ్దము నాదము కలిస్తేనే అక్షర రూపం. ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. ONE 1 అంటే ఓనే మాత్రం అర్థం ఉంది, 1 అంటే అర్థం లేదనేటువంటి దిక్కుమాలి బతుకులు మనం బతుకుతున్నాం. అటువంటి ఇది ఏంటంటే వాక్యము. 1 is the first word born in this world. What about 0? ZERO. Who will tell this? మెకాలే చెప్తాడా? లేదా మన స్కూల్స్ చెప్తాయా? రెండూ చెప్పవు. 1గా ఉంటే 1, 2గా విడిపోతే 2, అది ద్వైతము. 3గా విడిపోతే తల్లి, తండ్రి, వెలుగు, 3. ఇది భారతీయ విజ్ఞానం, భారతీయ జ్ఞానం. ఏంటంటే ఇవన్నీ కలిస్తున్న వాక్యం ఉంటేనే సంకీర్తన వస్తుంది, కీర్తన వస్తుంది. కీర్తన వస్తే సంకీర్తన వస్తుంది. ఈ సంకీర్తన మనం సంకీర్తించుకుంటావో, సంక్లిష్టంగా విడిచిపెడతావో, నీ యొక్క మేధాశక్తిని యూట్యూబ్కే పరిమితం చేస్తావో మీ ఇష్టం. కానీ అంటే లలిత సరస్వతి అయితే లలితాదేవి సరస్వతిగా దిగి వస్తే, లలితాదేవి లక్ష్మీదేవిగా దిగి వస్తే, లలితాదేవి పార్వతీదేవిగా వస్తే కుదరదండి జీవితం. ఈ 3 యొక్క ఏకత్వ రూపం కావాలి. అప్పుడే అదే జ్ఞానము, అదే ధనము, అదే ఏమిటంటే మొత్తం సంకల్ప శక్తి, క్రియాశక్తి 3 కలిసే. బిల్గేట్స్ లాంటి వాళ్ళ 3 కలిసి చైతన్యం ఉంది కాబట్టి బిల్గేట్స్ లాంటి వాళ్ళు అంత మొత్తం స్థితికి ఎదిగారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంకల్ప ఏకత్వం అంటే స్వార్థం. బిల్గేట్స్ లాంటి వాడు కూడా ఒక మోహాన్ని విడిచి తిరిగి 10 మందికి దానం చేయాలి, 10 మంది కోసం బ్రతకాలనేటువంటి స్థితికి వచ్చాడు. అంటే మనం ఎదగడానికి ఎన్ని జన్మలు పడుతుంది, అలా వదగడానికి ఎన్ని జన్మలు పడుతుంది, ఇది ఆలోచించుకోండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.